లైట్ వెళ్ళగట్లే అద్దులు అక్కడ ఏందో దిగుతుందిరా. లాగద్దు ఇక్కడ కాదు స్వామి. Guys. Taro, అక్కడ ఏదో అంటారు. నీ అమ్మ నువ్వు ఖచ్చితంగా నేను రివెంజ్ చేసుకుంటా చెప్తానా. The hunt begins now. హాయ్ గైస్, జనవరి 1 సందర్భంగా మీకు ఒక జబర్దస్త్గా న్యూ ఇయర్కి నెక్స్ట్ లెవెల్ వీడియో తీయాలనేసి ఒక లొకేషన్కి వచ్చాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ లొకేషన్లో మేము అనుకున్న దానికంటే చాలా ఘోరంగా ఇబ్బంది పడ్డాం. నా పర్సే చూసారా ఒకసారి, నాది పక్కన పెట్టండి, తరుణ్ పర్సే చూడండి. తగ్గిందా? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీడియో కావాలి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్గా హైలైట్గా ఉండాలనేసి ఈ లొకేషన్కి వచ్చాను. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ లొకేషన్ అయితే ఇది అనిపించింది. సో ఇలా ఎందుకు అంటున్నానో ఏమంటున్నానో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకొకటి మీకు ఏమాత్రం మా పైన అభిమానం ఉన్నా, మా పైన మేము పడే కష్టం మీకు ఏమన్నా అనిపించినా కూడా డెఫినెట్గా ఈ వీడియోకి ప్లీజ్. ఎందుకంటే తరుణ్కి తెగి కాలు బ్లడ్ వచ్చింది. నేను ఎంతలా పడ్డానంటే నాకు తెలుసు. సో ఇప్పుడు కూడా నాకు అది ఊహించుకుంటే షివరింగ్ వస్తుంది బాడీలో, అంతలా ఉంది. ప్లీజ్ ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి తర్వాత చూడండి. Hello guys, welcome back to the Royal Vihari, another most scariest location exploring. నేను వెళ్ళబోయే లొకేషన్లో చాలామంది చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ అయితే చూసారంట. ఇప్పుడు నేను వెళ్ళిన మార్నింగ్ టైంలోనే నాకు ఇక్కడ కొన్ని ఏదో గోస్ట్ యాక్టివిటీస్ టైప్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను నైట్ టైము ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ లొకేషన్ని నాకు చాలా ఎక్సైటింగ్గా, చాలా ఛాలెంజింగ్గా అనిపించిన లొకేషన్ ఇది. చాలామంది ఈ లొకేషన్ ఆల్మోస్ట్ చూసే ఉంటారు. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారనమాట, ఈ లొకేషన్కి వెళ్ళండి, తీయండి, రాయల్ విహారీ వెళ్ళి తీస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో అందుకనేసి మీకోసం ఈరోజు నేను ఈ లొకేషన్లో షూట్ చేయాలని వచ్చాను ఫ్రెండ్స్. సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా మీకోసం నేను చాలా రిస్క్ చేసి ఈ లొకేషన్లో షూట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువసేపు ఇక్కడ బయట ఉండి మాట్లాడడం మంచిది కాదు. త్వరగా లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఎవరెవరు వచ్చాము ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రండి. సో ఫ్రెండ్స్, అది నాదే ఆటో. ఆల్రెడీ మేము వచ్చేసి అక్కడ పెట్టేసి బట్ ఇక్కడికి వచ్చాము. సో ఫ్రెండ్స్, లొకేషన్ గుర్తుపట్టారా లొకేషన్ని?
సో మనకు ఈరోజు మనతో పాటు తరుణ్ కూడా వచ్చాడు. ఈ లొకేషన్ అయితే డే టైం వచ్చినప్పుడు అంతకేం అనిపించలేదు, కానీ ఎప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో దాని తర్వాత వచ్చినప్పుడు ఇంకెందుకు ఏం చెప్పలేం. నైట్ అయితే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లొకేషన్ అయితే ఇక్కడ ఇద్దరు ఆత్మ ఈడ చిన్న పూజలాగా చేశారు మామూలుగానే. చేసినప్పుడు రియల్గానే పక్కా అరిపోయిన పడింది. అవునా? ఇజ్రాయల్ మామూలుగా చచ్చిపోతే వాళ్ళకి మామూలుగా అరస్తారు వీడు, ఆ ఇర్రి కేకలకి కూల్ పంపులు వచ్చాయి. సో గైస్, అది ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ జరిగిందంట వీళ్ళకి. సో మనకి ఎలా ఉంటుందో చూడాలనేది చాలా ఆతృతంగా ఉందన్నమాట. సో అలాగే ఈరోజు సుధీర్ కూడా వచ్చాడు. హాయ్ గైస్, మన తరుణ్ ఇజ్రా ఆత్మ అంటే నాకు అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఏం కథ అనేది చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మూమెంట్ వస్తుందనేసి నా మనసు కనిపిస్తుంది. చూద్దాం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అనేది. తరుణ్ అయితే భయంకరంగా ఉందని అన్నాడు. లొకేషన్ చూస్తుంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్తే నిశ్శబ్దం ఉంటుంది, ఏముంటుందో పెద్ద టెన్షన్గా ఉంది నాకైతే. నిశ్శబ్దంగానే ఉంటుంది, లోపల చుక్కలు కనబడదు. అది ఓకే, జాగ్రత్తగా ఉండండి, నీట్గా క్యాప్చర్ చేయండి ప్రతిదీ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి అసలు ఇది ఏదాన్ని కట్టారో కానీ నెక్స్ట్ లెవెల్గా కట్టారనమాట. అసలు లోపల ప్రతి ఒక్కటి కూడాను సూపర్గా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చెప్పడం ఏంట్రా అంటే, ఎవరో అమ్మాయి ఆత్మ ఉందని కొంతమంది చెప్తున్నారు, ఇజ్రా ఆత్మ ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ ఏది కన్ఫర్మేషన్ అనేది, క్లారిటీ అనేది ఎవరికి తెలియదు. సౌండ్ ఏదో వచ్చింది. అదే ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు మనం గైస్. లోపలికి కూడా ఇంకా ఎంటర్ అవ్వలేదు, బట్ అప్పుడే అసలు చూడండి మొత్తం కూడాను. అద్దులు అక్కడ ఏందో దిగుతుందిరా, అక్కడ ఏందో దిగుతుందిరా. ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసండి నేను అంతే. లైట్ వెలగట్లే, బ్యాటరీ నాకేం కనపడలేదా? అరుపు ఈయనంత భయం. వాయిస్ చూడు. ఇంకా ఎక్కువ పవర్లు వచ్చినాయి అన్న. అంతకుముందు అసలు లేదు నా, ఏంది అసలు గాల్లో వచ్చింది. ఎట్టుంది రొమ్మ భయంకరంగా ఎట్టుంది. అసలు ఏం చేతులు కాళ్ళు లేకుండా పాపం వచ్చింది, గాల్లో వచ్చింది, భయం వచ్చింది. వాయిస్ కూడా ఆగిపోయింది. సడన్గా లైట్ ఎందుకు ఆఫ్ అయిపోయింది? ఏమో అసలు లైట్ ఆగిపోయింది. కూర్చారు గంభీరంగా ఒక ఆత్మ పైకి లేచేట. దయ్యం గాల్లో తిరగకుండా ఇంక మన నేలపైన తిరుగుతుందయా? వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకులే వాళ్ళతో చెప్పుకుంటే.
లైఫ్లో చూడలేదు నా లైవ్లో చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళకి. లైవ్లో చూసేది కాదు ఇంతవరకు ఎన్ని పోస్ట్ అంటే పోతాం నా లైఫ్లో చూడలేదు. నేను చెప్తాను గంభీరంగా కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే షాకింగ్గా ఉంది అసలు. గ్యాస్ లోపలికి ఎంటర్ అయ్యామంతే, ఎంటర్ అవ్వగానే లైట్లు ఆఫ్ అయిపోయినాయి. లైట్లు ఆఫ్ అవ్వగానే వాయిస్ అసలు ఎంత క్రీపీ వాయిస్ వచ్చిందంటే అంత క్రీపీ వాయిస్ వచ్చింది. అంతలో పెద్ద ఫ్లై అయ్యింది. అసలు చూడండి పైన చూడండి, ఇది పైన ఎవరైనా వచ్చేదానికన్నా అవకాశం లేదన్నా. ఎవరైనా వచ్చేదానికన్నా అవకాశం లేదా? ఏమేంటది అది? ఏమైంది కాదు, అప్పుడైతే ఎంత మాత్రం అనిపించలే మాకైతే. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చింది చూడు, ఆ వాయిస్ అయితే పక్క వచ్చింది. కానీ ఇంత షార్ట్ అయితే నేను చూడాల. భయంకరంగా చూడు ఎంత ఉందో, గాలి లేదు అసలు కనపట్టి ఎంత వస్తుంది చూడన్నా. ఒకసారి పైకి వెళ్ళేసి చూద్దాం అదేందో. ఎక్కువ ఏముంది ఫ్రెండ్స్, నిజంగా అది ఎలా వచ్చిందంటే ఒక గాల్లో తిరిగే ఏదో ఏదో అంటారు కదా, గాల్లో దయ్యమని. గాల్లో కాదు, మామూలుగా సినిమాలో గాల్లో అదే చప్పట. ఫ్రెండ్స్ ఎన్ని రోజులు సినిమాల్లోనే నేను కూడా కళ్ళార్తో నేను ఈరోజు కళ్ళారా చూసాను. నేను కూడా అసలు ఆడి నుంచి ఎలా వచ్చింది అది? ఇక్కడ ఇటుపక్క క్లియరా? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు తిరిగితే. ఫ్రెండ్స్ హలో, ఇక్కడ మీరు ఎవరున్నారో నాకు తెలియదు. కొంతమంది హిజ్రా సోల్ అంటున్నారు, కొంతమంది లేడీ సోల్ అంటున్నారు. బట్ మీరు ఎవరని ఒక క్లారిఫికేషన్గా తెలుసుకోవాలి. మీతో వీలైతే మిమ్మల్ని మీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి అని ఈరోజు మా టీం వచ్చాము. ప్లీజ్ ఇక్కడ నిజంగా గోస్ట్ ఉంటే, నిజంగా ఇందాక మాకు కనిపించింది గోస్టే అయితే మళ్ళీ ఇంకోసారి ఎక్కడైనా కనిపిస్తారా? నేను అసలు చెప్తా మీరు అట్లా నిశ్శబ్దంగా ఉంది గైస్. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. కానీ రాగానే ఎంత క్రీపీ వాయిస్ వచ్చిందంటే అంత క్రీపీ వాయిస్ వచ్చింది, ఆ షాడో వచ్చింది. నాకు ఎన్ని వీడియోస్కి వచ్చింటారు కదా, ఎన్ని వీడియోస్లో ఏ పొద్దు కలగని ఒక వైబ్రేషన్ నా ఒంట్లో ఇప్పుడు వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినా కదా, దానివల్ల ఏమన్నా ఉందేమో. ఏందో తెలియదు కానీ ఉందైతే ఉందంట కన్ఫామ్గా, వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఏందో తెలియదు కానీ సో ఫ్రెండ్స్ ఎలా అబ్దుల్ 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 ఏమి అబ్దుల్ ఇడేదో పోతుందిరా. ఏ పైరా ఈడ
ఈడ నడుచుకుంటా ఈడ క్యాప్చర్ అయిందా? ఈడ క్యాప్చర్ అయిందిరా క్లియర్గా. హలో, మీరు అట్లీస్ట్ ఏదైనా సౌండ్ అయినా చేసి కన్ఫర్మ్ చేయండి ఉన్నది మీరా కాదా అని. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళింది, ఇటు వస్తాను మాయమైపోయింది. జంప్ అయింది అట్లా అట్లా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు గైస్, ఇది చూడండి గైస్. ఇక్కడ మొత్తం ఇలాంటి విచిత్ర విచిత్ర బొమ్మలు చాలా ఉన్నాయి కదా. ఏంటిది? నాకు ఇప్పుడు ఈ వర్క్ వచ్చింది, ఎట్లా మాయమైంది నాకు అర్థం కాదు. సౌండ్ చూడు, సౌండ్ చూడు, ఏదో వెళ్తున్నట్టు సౌండ్ వస్తుంది. కెమెరా దాని తిక్కే పెట్టినా మిమ్మల్ని పిలిచిన, నాకు ఎట్లా మాయమైందో కూడా అర్థం కావట్లా. హలో మేడం గారు, లేకుంటే సార్ గారు ఏమన్నా ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? ఎవరున్నారో తెలియదు మీరు. ప్లీజ్ మిమ్మల్ని చూడాలి, మీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలని మేము వచ్చాము. సో మీరు ఎక్కడ ఉన్నారు, ఎటు సైడ్ ఉన్నారు అని కాస్త కన్ఫర్మ్ చేస్తారా? తరుణ్, ఇందాక వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎట్లా వెళ్ళింది తరుణ్? ఫ్రెండ్స్, క్లియర్గా మా చుట్టుపక్కల తిరుగుతుంది. ఏదో చిన్న చిన్న ఏమంటారు, ఏదో విసిరి కొట్టినట్టు ఏదో సంథింగ్ వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎక్కడే కానీ చూడు చూడు చూడు, క్యాప్చర్ అయిందా? క్లియరా? సైలెంట్గా ఏదో చేయాలని చూస్తుంది. సంథింగ్ సైలెంట్ ఏదన్నా. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒకరి వెనకలు మాత్రమే ఒకరికే కనొస్తుంది. ఫస్ట్ అందరికి కనపడిందా, మళ్ళా నాకు కనపడిందా, ఇప్పుడు తరుణ్కి. ఇంకా నాకే బాకీ ఉండేది. ఏంటండి మీరు ఒక్కొక్కరికే కనిపిస్తారా? ఓకే, అలాగైనా సరే నేను కాస్త దూరంగానే ఉంటాను వీళ్ళకి. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి నాకు కనిపిస్తారా? సో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్
హలో, మీరు లోపలనే ఉన్నారు కదా, అది మీరు హిజ్రా గారి ఆత్మనా లేకుంటే అమ్మాయి ఆత్మనా? హిజ్రా గారి ఆత్మ అయితే మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తున్న గాజుల సౌండ్ మళ్ళీ చేయండి. క్లియర్గా విన్నారా? ఓకే అండి, మీరే కదా. నేను ఇప్పుడు ఈ లోపలికి రావచ్చా? నేను వస్తే ఒకసారి నాకు కనిపిస్తారా మీరు? నేను మిమ్మల్ని చూడాలని చాలా ఆశతో వచ్చాను. తరుణ్, అసలు ఇక్కడ చూడు, ఏదో మొత్తం కాల్ చేసి ఉన్నారు. చూడు, ఇది చూడు, డ్రెస్ టైప్లోనే ఉంది. లేడీ డ్రెస్ టైప్లోనే ఉంది అది. తరుణ్ ఫ్రెండ్స్, బాంబుసా పెద్దది ఉంది. మొన్న చూసినాం చూడు, మార్చరీలో సేమ్ అంతే ఉంది. హలో, నేను మీ పేరేంటో తెలుసుకోకుండానే వచ్చాను. మీకు అసలు ఏం జరిగిందండి? మీ ఆత్మ ఇంకా ఇక్కడే ఉండడానికి కారణం ఏంటి? మీకు ఏదైనా తీరని కోరికలు ఉండడం వల్లే ఇంకా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ టాయిలెట్ నుంచి వచ్చాను. టాయిలెట్ నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటండి? మీకేమన్నా ఇష్టం లేదా మేము ఇక్కడ తిరగడం? ఎందుకు మా ఎదురుకి రావట్లే మీరు?
ఈ లొకేషన్ చూడడానికి అంత భయంకరంగా ఉంది. రాగానే మాకు ఒక విచిత్ర రూపంలో ఆకారంలో గాల్లో తేలుతూ కనిపించింది. తర్వాత అక్కడక్కడ షాడోస్ కనిపిస్తున్నాయి. కానీ యాక్టివిటీస్ చాలా నిశ్శబ్దంగా ఏదో మమ్మల్ని చూస్తూ దెబ్బ వేయాలని మాటు వేసిన ఏదో ఒక జంతువు ఎలా నిశ్శబ్దంగా అడుగులో అడుగేసుకుంటూ వస్తూ దెబ్బతీస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది ఫ్రెండ్స్. మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి ఇది స్టార్టింగ్లో ఇంత హడావిడి చేసింది, తర్వాత ఎందుకు ఇలా సైలెంట్గా ఉంది అనుకున్నాము. బట్ మేబీ ఆ సైలెంట్కి ఉన్నది మమ్మల్ని ఖచ్చితంగా దెబ్బతీయడానికి అని ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కరెంట్ పెడతాడు అవునా? ఏంది అది వెరైటీగా? ఫ్రెండ్స్ ఇది సంథింగ్ కిచెన్ అనుకుంటా, అప్పట్లో యూజ్ చేస్తూ ఉండేది. మీరేనా అండి అది? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఇక్కడే మీరు ఉండటానికి రీజన్ ఏంటి అనేది చెప్పడం లేదు. తరుణ్, ఆ కిటికీలో ఏదో ఉంది. కిటికీ దగ్గర ఏదో ఉంది. ఇక్కడే ఇక్కడ ఏదో సంథింగ్ కనెక్షన్ నాకు. వాయిస్ ఉన్నారా? క్లియర్గా వచ్చింది వాయిస్. హలో, మీరు కనుక ఇలానే దాగుడు మూతలు ఆడుతున్నారంటే మేము హట్టే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మిమ్మల్ని చూడాలని ఆశతో ఎంత దూరం నుంచి వచ్చాను తెలుసా? నేను 200 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చాను మిమ్మల్ని చూడాలి అనేసి. మీరు ఇలా దాక్కొని సిగ్గుపడుతుంటే ఎలా అండి? అంతే మేము వచ్చినాం. తరుణ్ ఏదో చెప్పినాడు అప్పుడు. ఏ తరుణ్? సముద్ర దెయ్యం. దగ్గరికి వస్తుందా? మనం పిలుచుకుంటే దగ్గరికి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. ఏంటి ఇక్కడ ఇది చూడండి. అన్నా ఎటు పోయిందిరా? ఎటు పోయిందిరా? ఎటు పోయిందిరా? ఎట్లా పోతున్నా? దీంట్లో క్యాప్చర్ ఎంత క్లియర్గా వినండి. ఎట్లా చూస్తా? ఈ పక్క సౌండ్ వస్తుంది. ఈ గాజులు గజ్జెలు మీవే కదా? మీకు అవి ఇష్టమైతే నేను మీకు గిఫ్ట్గా కూడా ఇస్తాను. ప్లీజ్ మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? ఇంకా మిమ్మల్ని నిజంగా ఎవరన్నా హత్య చేశారా?
గైస్ మొత్తం సరౌండింగ్ వస్తుంది. సరౌండింగ్ వస్తుంది. గైస్ మీకు ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియట్లే కానీ దీంట్లో వాయిస్ సంథింగ్ మైక్స్ పెట్టుకున్నాము, ఎంత క్లారిటీగా వస్తుందో తెలియట్లేదు కానీ నిజంగా మాకైతే నిజం చెప్తున్నా, నిజంగా చెవులలో పక్కన తిరిగి ఎలా వస్తుంది అలా ఉంది. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఇక్కడే. ఫుల్ సౌండ్ వస్తుందిరా. వస్తుంది అసలు. ఇక్కడ కాదు స్వామి, నాకు ఇక్కడ కలిసింది. కాపర్ కూర్చుందంటే క్లియర్గా ఉందిరా. ఏందినా నువ్వు చూసి ఆడున్నట్టు, ఆయన చూసి ఆడున్నట్టు, నేను చూసి ఎడిపోకున్నా నేను చూసాను చెప్తాను. నేను దీంట్లో క్యాప్చర్ చేశాను. మీకేమైనా మెంటల్? నేను చెప్తాను ఒక్కసారి 3 చెట్లు వస్తుంది. క్లియర్గా ఉందో నువ్వు చూడు మళ్ళా వీడియో. నేనే అబద్ధం చెప్తాను, క్లియర్గా కనపడింది. ఎన్నున్నాయ్యా మొత్తం ఈడ? నువ్వు చూడు మళ్ళా వీడియో. ఎన్నున్నాయ్యా మొత్తం ఈడ? చూసి ఆడున్నట్టు, ఆయన చూసి ఆడున్నట్టు. నేను క్లియర్గా చూసాను. గజెస్ కంటిన్యూ వచ్చాను, క్లియర్గా చూసాను నేను. చూసాను. ఇది నువ్వు అదో నా చాలా ఉన్నాయన్నా. ఇదో ఇక్కడ చూడు, కనపడింది. సౌండ్ గజ్జలు చూడు. ఆ పక్క ఈ పక్కన ఈ పక్క చాలా రోజులైంది నేను ఒంటరిగా వెళ్ళి. ఒకసారి మెంటల్ నీకు ఏమన్నా స్వామి? ఇప్పుడు నువ్వు పోయి వచ్చి ఇన్ని రోజులు అవుతుందో మళ్ళీ ఇప్పుడు పోయి వస్తాకనే అంటావు. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నా వద్దులే, ఇప్పుడు నేను పంపిలేను. ఏం కాదు, ఒంటరిగా సోలోగా చేసి చాలా రోజులైంది. నువ్వు ఒంటరి పోరాటం చేయకూడదు. ముందు స్వామి ఎందుకని అసలు నేను ఒకసారి ఎట్లా వెళ్ళొస్తాను. వద్దు శృతి, నా మాట శృతి. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నా మళ్ళీ వద్దు. దెబ్బ తినిండేది అది వేరు, ఇది వేరు. అర్థమైందా? ఒక్కసారి అట్లా వెళ్ళి హంటింగ్ చేసి వస్తాను. జస్ట్ ఆడి వరకు వెళ్తా. నాకెందుకో వెళ్ళాలనిపిస్తుంది. నాకెందుకో వెళ్ళాలనిపిస్తుంది. సరే జాగ్రత్త చెప్పి నువ్వు. సరే నేను ఇట్లా వెళ్తాను. అందులో చెప్తే మాట వినడు, ఏమనంటే హట్ అవుతాడు. ఏం చెప్పాలి నేను? గైస్ క్లియర్గా ఇక్కడ సౌండ్ వచ్చింది. నిజంగా నీకు కనిచిందా?
చూసాను వెళ్ళిందా ఫ్రెండ్స్ ఇంకా సుధీర్ చెప్పిన కూడా నిజమే ఉంటుంది. ఒకేసారి మూడా? ఒక్కరు నేను కన్ఫర్మ్ కనబడి ఆయనకి కనబడింది దేని చూసి చెప్పినట్టు నాకు అర్థం కావట్లే. ఇంకోసారి అన్న ఆయన అసలు పంపించండి మరేది కాదు ఆయన ఒకటే వాటర్ ఎందుకు రిస్క్. సుధీర్ వయసు వస్తుంది ఆయన బిల్లు సుధీర్ ఎందుకు అందరం అదే సుధీర్ సుధీర్ ఏమిటిపోయన్నా సౌండ్ వస్తుందా? సుధీర్ సుధీర్ ఎక్కడ పోయినావు సుధీర్? అయినాడా సుధీర్ బ్రో? సుధీర్ ఏమన్నా డ్రామాలు చేస్తానా ఎట్టేట? సుధీర్ ఎటపోయినాడు? ఎంత సౌండ్ చెప్తున్నా? అదే కదా ఏడు హలో ఏంటండి? నా పట్ల సుధీర్ చూద్దాం రా. సుధీర్ ఏంది ఈయన ఎటపోయాడా? చూడు అట్లా రా. సుధీర్ బ్రో సుధీర్ గైస్ సుధీర్ ఏం మెంటల్ నీకేమన్నా రా సుధీర్? దొంగ పోలీసులు మళ్ళీ ఆడుతూ వస్తాను మాకు భయం వస్తుందా? ఎక్కడ పోయినావయ్యా? ఏ? నేను పంపించాను నువ్వు పంపించాను నన్ను వద్దంటాను. నేను ముందే తెలిసే మీకు చెప్తున్నా లాస్ట్ టైం ఇబ్బంది పడ్డాడు తరుణ్ నన్నే. నువ్వు పోయి ఫోన్ నీళ్ళన్నా అంటావు. నువ్వు చూడలే ఆ రోజు మరీదులో ఎంత ఇబ్బంది పడినాడో. ఇండియా నుంచి వీడియోలు రాంది కూడా అతను అందుకే. హలో ఏంటండి మీరు ఏం చేశారండి మా వాడిని? ఎక్కడ మావాడు? ఏంటి తరుణ్? చూడు తరుణ్. సుధీర్ భాయ్ బ్రో అన్నా అన్నా నిజం చెప్తున్నా, నేను అసలు ఈ మధ్యన సుధీర్ని నేను తీసుకొని రాకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ మధ్యన తనకి తెలియకుండానే పొసెస్ అయిపోతున్నాడు. మరీజ్లో కూడా ఇలాగే ఎఫెక్ట్ అయ్యాడు. ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని నేను దూరం పెట్టున్నాను ఎన్ని రోజులు. టెన్షన్ పెడుతున్నాడు. తరుణ్ సుధీర్
టెన్షన్ అయిపోతుంది తరుణ్. ఏ తరుణ్ తరుణ్ చూడు క్యాప్చర్ అవుతుందా? అద్దు అక్కడ చూడు గైస్, అక్కడ చూడండి. సుధీర్ నీకేమైనా మెంటల్? సుధీర్ ఎక్కడున్నావు? సుధీర్ ఎందుకు సుధీర్ ఇలా చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? అర్థనన్నా అర్థయ్యా ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ మంచి కోసం వచ్చాం, నీకేదైనా హెల్ప్ చేద్దామని వచ్చాం మేము. నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే బాగోదు. మర్యాదగా నువ్వు ఎక్కడున్నావు? మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఏం చేసావు మా ఫ్రెండ్ని? బయట ఎత్తుకుంటా సార్, బయట ఎత్తుకుంటా నిమిషం. ఆటోలో ఉన్నాడా? ఆటోలో కూడా లేడు. ఆటోలో కానీ లేడు. జాగ్రత్త. తేడా పోయింటన్నా. బయటికి గిటికి ఏమైనా పోయాడా కొంపదీసి? బయటికి మనల్ని ఎట్టు వేసిపోతాన్నా. ఏంది ఆయన మైండ్ నుండి చేస్తాను, మైండ్ లేకుండా చేస్తానన్నా. తరుణ్ తరుణ్ అక్కడ ఏదో రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఒకసారి చూద్దామా? అక్కడ ఏదో రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఒకసారి చూద్దామా? చెప్తా. ఆడెందుకు పడినా ఇంకా ఆడ పోయింటాడు నైట్. అన్నా సౌండ్ వస్తుందా? పైన సౌండ్ వస్తుందా? ఏ పైన? పైన సౌండ్ వస్తుందా? సుధీర్ ఏమన్నా ఉన్నాడు? ఏ తరుణ్ అక్కడ ఏదో తరుణ్. అమ్మా ఫ్రెండ్స్, ఇది చుట్టుముట్టేసినట్టుంది. పిక్చర్ క్లియర్ క్యాప్చర్ అవుతుంది. ఎవరు ఎవరు? నిజంగా అడే లైటింగ్ వెలుగుతుంది. లైటింగ్ చూసి నిద్ర పడిపోయింది. నువ్వు ఎక్కడ చూసినావు? నేను చూసాను కదా. ఇప్పుడు నేను చూడకపోతే ఏమవుతున్నాడు? ఎవరది? ఆగండి ఆగండి ఆగండి, ఎవరది? హలో, ఎవరది? ఆగండి అక్కడే. ఎవరు వెళ్తున్నారు? ఏది? మనం వచ్చినప్పుడు
ఇది ఆడ లొకేషన్ పోయిదామని. స్విమ్మింగ్ పూల్ పోయేదారి కదా, ఎట్లా పోయారు? అదే సుధీర్ ఫోన్ పడిపోయింది. గాయస్ జాగ్రత్త జాగ్రత్త. నేను ఎవరు చెప్పులు ఎక్కడ దిగమన్నాడు, నేను లేచా కదా. సుధీర్ 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 లియ్యా లియ్యా, ఈ కాలు కట్టియా కాలు కట్టియా కాలు కట్టియా. నా ఫోన్ పడిపోయింది. ఏం కాదు అబ్బా రే. నిజంగా నేను పడిపోయినా స్లిప్ అయినా నాకు అసలు అర్థం కావట్లేదు నాకు. సరే సరే ఫస్ట్ తరుణ్కి నీకేమైంది అసలు, ఎందుకు వచ్చాయి నీకు మెంటల్? నువ్వు చేసిన పని ఇప్పుడు చూడు, ఈ బ్లడ్ ఇదంతా పడిపోయి ఇదంతా నా ఎంత పంచాయతీ ఉండి ఒక నిమిషం అన్నా. నేను ఆడి వరకు ఎవరో పిలిచింటే దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చినాడు. ఆడి నుంచి ఈడికి ఎట్టు వచ్చినా ఎందుకు వచ్చినా నాకే అర్థం కావట్లేదు. లేదు బ్లడ్ చూడు అసలు బ్లడ్ అసలు నేను ఈడ ఏం చేస్తాను గాయస్, అసలు నేను ఈడ ఏం చేస్తాను చెప్పు. నిజం గాయస్, చూడు చూడు. సరే ఫస్ట్ తరుణ్కి ఫ్రస్ట్రేట్ చేద్దాం రే. నీ అమ్మను ఖచ్చితంగా నేను రివెంజ్ చేసుకుంటా చెప్తానా. ఈ రోజు మమ్మల్ని బ్లడ్ రక్తం వచ్చేలా చేసినావు, అలాగే నన్ను కింద పడేసినావు. నేను ఖచ్చితంగా నేను పైన రివెంజ్ చేసుకుంటా. వచ్చి చూపిస్తా నీకు నేనంటే ఏంటో. కానీ గైస్ చూసారా, ప్రతి ఒక్కరూ నేను ఈ మధ్యన చాలా వరకు వీడియోస్ ఎక్కువ నేను హడావిడిగా లేకుంటే ఎక్కువ రిస్క్ చేసి వెళ్ళట్లేదు. ఎందుకురా అంటే ఈ మధ్యన చాలా మేము వేస్తున్న రిస్క్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నేను చెప్పాను కదా, సుధీర్ కూడా ఏదో సమ్ జిన్ ఎఫెక్ట్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వద్దన్నారు, అందుకే వీడియోస్ కూడా ఇంత కొద్దిగా రావట్లేదని. ఇలా బ్లడ్ మేము చేస్తున్నప్పుడు ఇలా బ్లడ్ రావడము ఐ థింక్ చాలాసార్లు జరిగింది. బట్ ఇంతలా రావడం వచ్చేసి ఐ థింక్ ఇది ఒక థర్డ్ టైం అనుకుంటా. ఒకసారి ఫస్ట్ టైం బాబ్జీ గారు నోట్లోంచి కక్కున్నాడు, దాని తర్వాత నాకు చేయి తెగినింది, ఇప్పుడు మళ్ళీ ఇలా తరుణ్కి. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను వెళ్ళాను సుధీర్ని క్యాప్చర్ చేద్దాము, నీట్గా క్యాప్చర్ చేద్దామని బ్యాక్ స్టెప్, ఈ కెమెరా ఏదైతే ఇప్పుడు నా మొబైల్ చేతిలో ఉందో అది ఒక స్టెప్ బ్యాక్ పెట్టి నీట్గా క్యాప్చర్ చేసి, నేను మీకు చాలాసార్లు మీరు నాకు ఏదైనా షాడో కనిపించినా కూడా ఫస్ట్ క్యాప్చర్ చేశారా లేదా అని కూడా అడిగేది. అందుకే నేను ప్రతి ఒక్కటికి కూడాను నేను చెప్తే మీరు నమ్ముతారు నమ్మరు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను వెళ్ళింది మీకు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి చూపించడానికి. అలాంటప్పుడు నేను క్యాప్చర్ చేయకుండా నేనేదో చెప్పి అదో అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇలా చెప్తే కరెక్ట్ కాదు కదా. అందుకని నేను ప్రతి ఒక్కటి కూడాను నీట్గా ఫస్ట్ క్యాప్చర్ చేస్తాను అనమాట.
సో అలా క్యాప్చర్ చేద్దాము, సుధీర్ మూమెంట్ కూడా క్యాప్చర్ చేద్దాము, ఒక స్టెప్ బ్యాక్ పెడదామని కెమెరా వెళ్తున్నాను. సడన్గా నిజం చెప్తున్నాను, ఇప్పుడు కూడా నాకు ఐడియా లేదు. పడిపోయిన తర్వాత నాకు ఐడియా ఉంది. ఆడి వరకు సుధీర్ని రికార్డ్ చేసింది ఐడియా ఉంది, దాని తర్వాత నీళ్ళలో పడింది ఐడియా ఉంది. ఆ మధ్యలో గ్యాప్లో ఏం జరిగిందనేది ఐడియా లేదు. నన్ను ఎవరైనా తోసేసారా, లేకుంటే నా కాలే స్లిప్ అయి నేను బ్యాక్ స్టెప్ పడిపోయానా అనేది నాకు ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే నేను పడిపోయానో వెంటనే తరుణ్ షూస్ ఇప్పేసి దిగాడు అనమాట. మొబైల్ పడిపోయిందని నేను చెప్పాను. మొబైల్ కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంది ఈ మొబైల్ పడినా కూడా. సో అదొక అదృష్టము. ఇంకా కొన్ని ఈ మైక్, ఇంకొకటి ఇది కాదు, ఇంకొక మైక్ తరుణ్ దగ్గర ఈ మైక్ ఉంది, నా మైక్ ఇంకోటి ఉంది కదా. నా ఈ మైకు, పవర్ బ్యాంకు, తర్వాత ఈ మొబైల్ ప్లస్ దాని యొక్క సింప్లెక్స్ లైట్ అన్నీ వాటర్లో పడిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. ఫోను, తర్వాత వచ్చేసి ఈ మైక్ ఒకటి వర్క్ అవుతుంది, ఒకటి వర్క్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఒక 2-3 days వరకు ఖరాబ్ అయిపోయాయి మొత్తం. మళ్ళీ సర్వీస్ చేయించాను అన్నిటికీ. మొబైల్ తీసుకునేది కొత్తది, మొబైల్ అటు ఇటు ఒకవేళ ఇదేనా ఇంతసేపు తీసిన డేటా మిస్ అవుతుంది అనే ఒక టెన్షన్ అయిపోయింది నాకు. సో టెన్షన్లో నేను వెతుకుతున్నాను, నాకన్నా ఎక్కువ టెన్షన్ తరుణ్ తీసేసుకుని టకటకా అని షూస్తో దుంకితే ఏమన్నా అవుతుంది అనేసి షూస్ పక్కన పెట్టాడు మనవాడు. సో అదే మైనస్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే షూస్ ఇప్పి దిగాడో వెతుకుతూ ఉన్నాడు. మీరు మేబీ అది ఒకసారి నేను డే టైం కావాలంటే పెడతాను. అక్కడ వ్లాగ్ తీశాను కదా, స్విమ్మింగ్ పూల్ మొత్తం ఎంత గలీజ్గా ఉంది, ఎంత అందరు తాగి దాంట్లో బీర్ బాటిల్ పడేస్తున్నారు అనేది మీరే చూడండి. సో ఇంత రిస్క్ ఉన్నింది. యాక్చువల్గా తరుణ్ పడినప్పుడు ఏదైతే తరుణ్కు తెగిందో అది కొద్దిగా ఉంటే నేను ఇలా క్రాస్లో పడ్డాను కదా, నాకు ఇక్కడ పొడుచుకునేది. సో అది ఇలా ఉండింది అనమాట. ఇలా సైడ్ క్రాస్కు తరుణ్ ఎప్పుడైతే దిగాడో అలా వెతుకుతున్నాడు, అందులోపే కాలుకు అది తెగిపోయింది అనమాట. సో నిజం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వెంటనే అక్కడి నుంచి వచ్చి నైట్ కానీ ఏమే కానీ దొరకలేదు. ఓన్లీ ఏదైతే కట్టు ఉన్నిందో ఆ గుడ్డ అదే కట్టుకొని నైట్ అంతా అలాగే ఉన్నాడు తరుణ్ పెయిన్కి. మార్నింగ్ అవ్వగానే సుధీర్ నేను వాళ్ళది కొద్దిగా ఆ లొకేషన్ నుంచి తరుణ్ వాళ్ళ ఊరు కొద్దిగా విలేజ్ సైడ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మేమే మెడిసిన్ తీసుకొచ్చి, అక్కడ డాక్టర్ లేకున్నా కూడా మెడిసిన్ తీసుకొచ్చి తరుణ్ మన సుధీర్కు కొద్దిగా మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఐడియా ఉంది కాబట్టి సో యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేసి మొత్తం కట్టి వచ్చామన్నమాట. ఇప్పుడు కూడా సీన్ ఊహించుకుంటే ఎలానో అనిపిస్తూ ఉంది. ఇంకొకటి, మేము ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు రాని ఎలా తయారవుతుంది తెలుసా? ప్రతి ఒక్కరు కూడాను ఇంతకు ముందు 10K లైక్స్ అవలీలుగా కొట్టేవాళ్ళు, ఇప్పుడు 5K లైక్స్ కూడా ఇవ్వట్లేదు. మీకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరు ఇవ్వలేనంత కంటెంట్ నేను ఇస్తున్నాను, ఎవరు చూపించలేని విధంగా ఎక్కడికెక్కడికో వెళ్ళి చూపిస్తున్నాను, ఎన్నో తక్లీఫ్లు పడుతున్నాను. నేను మీ నుంచి కోరేది ఒక్కటే, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి అని. ఇప్పుడు నా దగ్గర ఉండే ఇప్పుడు మొబైల్ ఎలాగో వర్క్ అవుతుంది, లేకుంటే మొబైల్ నేను తీసుకొని జస్ట్ 2 days అయింది. మీకు ఇంతకుముందు వ్లాగ్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఇది అప్లోడ్ చేశాను. మొబైల్ పడిపోగానే నాకు ఎంత, ఒకవేళ మొబైల్ పోయినంటే అదొక 20,000. పవర్ బ్యాంక్ నా దగ్గర ఉండింది, పవర్ బ్యాంక్ ఒక 2,000. మైక్, ఈ ఒక్క మైకే 2K పడుతుంది. సో ఇది కూడా మైనస్. ఇదంతా నాకు మైనస్ అయిపోతుంది కదా, ఇదంతా నాకు లాసే కదా. ఒక వీడియోకి మహా అంటే ఒక 2,000 రావడం కూడా కష్టం. కానీ ఆ 2,000 కూడా ఎంత ట్రావెల్ చేయాలి నేను? ఇప్పుడు నేను ఆ లొకేషన్కి 200 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళాను. ఆ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి అందరికీ మేము ఫుడ్ అంతా తినుకుంటూ మా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంతా చూసుకుంటూ చేస్తే మాకు ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత అడ్జస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. అందుకని మీరు ఒక లైక్ కొట్టండి, మీ 10 మందికి షేర్ చేయండి. దీని ద్వారా నాకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే నేను ఇంకా ఎక్స్ట్రాగా మీకు చూపించగలుగుతాను, మీకోసం తిరుగుతాను అనేసి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడాను దాన్ని లెక్క చేయట్లేదు. అడిగే కొద్దీ ఇంకా ఏమంటారు, ఇంకా డౌన్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఓకే, ఇలాగే చేయండి. త్వరలోనే ఈ కష్టం కూడా మానేసి మేము కూడా అందరి మాదిరి ఎవరైతే షెడ్కి వెళ్ళిపోయి అందరి మాదిరి నార్మల్ అయిపోయి ఎవరంతకు వాళ్ళు ఇదే అవుతున్నారో, జస్ట్ నార్మల్గా కూడా చాలా మంది చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చేసేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. సో వాళ్ళలాగా కూడా మేము కూడా అయిపోతుంది అనమాట. సో మీకు ఒక బెస్ట్ కష్టపడి
ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో అది అనేది మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అర్థం చేసుకోండి. మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు 50,000 మంది చూస్తారు, 60,000 మంది చూస్తారు, 1,00,000 మంది కూడా చూస్తారు. దాంట్లో కనీసం ఒక 50%, ఎన్ని వ్యూస్ వస్తే అంత 50% చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. తరుణ్కి త్వరగా తగ్గిపోవాలని కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది కూడాను మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా సేఫ్గా ఉండాలని ఆ గాడికి ప్రేయర్ చేస్తూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.